రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో భారీ ఉగ్ర దాడులకు కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఏకంగా 350 కేజీల ఆర్డీఎక్స్ పట్టుకున్నారు కూడా. హర్యానా ఫరీదాబాద్ లోని డాక్టర్ ముజ్మిల్ ఇంట్లో ఈ ఆర్డీఎక్స్ ను సీజ్ చేశారు. ఇటీవల అనంతనాగ్ లో డాక్టర్ అదిల్ అహ్మద్ పోలీసులకు చిక్కారు. అతని లాకర్ లో AK-47 దొరికింది. దీంతో కోర్టు అనుమతితో అదిల్ అహ్మద్ ను కస్టడీలోకి తీసుకుని విచారించడంతో వెలుగులోకి ఫరీదాబాద్ లో డాక్టర్ ముజ్మిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్ లో తనిఖీలు చేయగా 350 కేజీల ఆర్డీఎక్స్ తో పాటు 2 AK-47 భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణలో అదిల్ అహ్మద్ మరిన్ని అంశాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉన్న అదిల్ అహ్మద్ చెబుతున్న వివరాల ప్రకారం దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్రణాళిక వేసినట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్ర నెట్వర్క్ లోని ఇతర సభ్యుల కోసం వేట మొదలైంది. దేశంలో ఏ ప్రాంతాల్లో టెర్రరిస్టులు నక్కి ఉన్నారో గాలింపు చేపట్టారు. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మనం చూస్తున్నాం, దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తున్నది. దీన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. మొత్తంగా 350 కేజీల ఆర్డీఎక్స్ ను పట్టుకున్నారు. AK-47 కూడా స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా ఒక భారీ ఉగ్ర దాడులకు కుట్ర పన్నుతున్నటువంటి ఉగ్రవాదుల్ని అయితే అహ్మదాబాద్ లోని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. సో గత ఏడాది నుంచి నిందితులపైన నిఘా పెట్టినటువంటి గుజరాత్ ATS మొత్తానికి ఆయుధాలు సరఫరా చేస్తున్నటువంటి ముగ్గురు అదుపులోకి తీసుకుంది. అయితే మొన్న ఈ మధ్యనే మనం గుర్తుంది. సో ఒక డాక్టర్ ని జమ్మూ కాశ్మీర్ లో అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర తన లాకర్ లో AK-47 ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆ డాక్టర్ ఇచ్చినటువంటి లీడ్ తోనే ఈ రోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది. పోలీసులు దాడి చేశారు. సో ఫరీదాబాద్ లో ఒక డాక్టర్ ఇంట్లో నుండి 300 కిలోల ఆర్డీఎక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. సో దీని వెనకాల భారీ కుట్రకు కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆర్డీఎక్స్ తో పాటు 350 కిలోల ఆర్డీఎక్స్ ప్రస్తుతానికి తెలుస్తోంది. అయితే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ కుట్రలు పడ్డారన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు AK-47 తో పాటు కొంత అంటే పేలుడు పదార్థాలని, కొంత మందుగుండు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డాక్టర్ పేరు ఆదిల్ అహ్మద్ గా తెలుస్తోంది. నవంబర్ 7న ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆదిల్ ని విచారిస్తున్నామంటూ సో గతంలో ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలు పెట్టారంటూ కూడా అంగీకరించినట్టు ఆదిల్ అహ్మద్ అంగీకరించినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఆదిల్ గతంలో అనంతనాగ్ లోని జనరల్ హాస్పిటల్లో కూడా ప్రాక్టీస్ చేశాడు. 2024లో అక్కడ ఉద్యోగానికి డాక్టర్ గా రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత సహరాన్పూర్ లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. సో ఆదిల్ అహ్మద్ 3 నెలల క్రింద ఏదైతే ఫరీదాబాద్ ఉందో ఫరీదాబాద్ లో ఒక రూమ్ రెంట్ తీసుకున్నాడు. బట్ ఆ రూమ్ లో కేవలం తన మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో, ఆర్డీఎక్స్ ఏదైతే ఉందో, గన్స్, పిస్టోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అందులో నిల్వ చేసుకోవడానికి మాత్రమే ఆ రూమ్ ని తీసుకోవడం జరిగింది. ఆ రూమ్ లో 14 బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాంట్లో 350 కిలోల ఆర్డీఎక్స్ తో పాటు ఒక AK-56, AK-47 గన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 లీటర్ల కెమికల్స్ తో పాటు కార్ట్రిడ్జ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక 84 ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 ఆటోమేటిక్ పిస్టోల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఈ దాడి జరుగుతున్నటువంటి క్రమంలో కూడా అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ తో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానాకు తో పాటు గుజరాత్ రాష్ట్రాలకు చెందినటువంటి లింక్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మొత్తానికైతే పోలీసులు ఇంకా ఛేదించేటువంటి పనిలో ఉన్నారు. మొన్న ఒక డాక్టర్ ని ఏదైతే అరెస్ట్ చేయడం జరిగిందో ఆ నిందితుడి దగ్గర AK-47 ని ఆ డాక్టర్ దగ్గర తీసుకున్నారు. దీని వెనకాల ఏదో భారీ కుట్ర ఉంటుందన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు పోలీసులు దాడులు చేస్తే 350 కిలోల ఆర్డీఎక్స్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. ఆశ. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మనతో మాట్లాడడానికి వివిరావు గారు ఉన్నారు. నమస్తే అండి వివిరావు గారు. నమస్తే, చెప్పండి అమ్మా. వివరావు గారు, మన దేశంలో ఉగ్ర కుట్రకు అంటే ఉగ్ర దాడికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపుగా 350 కేజీల ఆర్డీఎక్స్ ను పట్టుకున్నారు. ఏదైతే మనం చెప్తున్నామో డాక్టర్ ముజ్మిల్ ఇంట్లో ఈ ఆర్డీఎక్స్ ను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టాల్సి ఉంది అంటున్నారు. ఎట్లా చూడాలంటారు? డెఫినెట్లీ ఇది చాలా పెద్ద కుట్రే. ఎప్పటి నుంచో స్టాక్ చేసుకుని ఉంటారు. ఇండియాలో ఉన్న వేరియస్ భాగాల్లో, ఎస్పెషల్లీ ఢిల్లీ, బెంగళూరు,
బాంబే, ఇంకా హైదరాబాద్, పూనా, నాగ్పూర్ ఇటువంటి ఏరియాలో స్టాక్ పెట్టుకుని ఉంటారు. ఆ స్టాక్స్ తర్వాత వీళ్ళ నెట్వర్క్ భేదించాల్సిన అవసరం ఎంతో ఉంది. వీళ్ళని సీరియస్ గా చాలా ఇంట్రాగేట్ చేసి ప్రతి కోణంలోనూ వాళ్ళ లాస్ట్ 10 years లో వాళ్ళ విజిట్స్, కాల్స్ అన్ని స్కాన్ చేస్తేనే గానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. చాలా ఈ పాటికి న్యూస్ అందంగానే ఎవరైతే స్లీపర్ సెల్స్ ఈ ఏరియాస్ లో ఉన్నారో వీటిని ఈ స్టాక్స్ ని కంట్రోల్ చేస్తా వీళ్ళందరూ ఆ స్టాక్స్ ని రిమూవ్ చేస్తారు. ఆ రిమూవ్ చేసే లోపల మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే గుజరాత్ లో కూడా ఐసిస్ వాళ్ళ ఆపరేటివ్స్ ని కొంతమందిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళన్ని నెట్వర్క్స్ కూడా భేదించాల్సిన అవసరం ఎంతో ఉంది జాయింట్ ఇంటెలిజెన్స్ ఎఫర్ట్స్ తోటి. చెప్పండి. సో ఇంకా మనకి ముప్పు పొంచి ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు ఒక రూమ్ తీసుకోవడం, ఆ రూమ్ లో పేడు పదార్థాలకు సంబంధించిన వెపన్స్ ఉంచుకోవడం, AK-47 ఇవన్నీ కూడా అక్కడే ఉంచుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. కనీసం 15-20 మంది ఉంటారమ్మా. ఓవరాల్ నెట్వర్క్ ఆల్ ఇండియా స్ప్రెడ్ అయిపోయి 2-3 స్లీపర్ సెల్స్ కింద డివైడ్ అయ్యి వీళ్ళు లాస్ట్ మినిట్ లో, అంటే ఒకళ్ళు ఇప్పుడు ఢిల్లీలోనే ఏదైనా చెయ్యాలనుకుంటే లాస్ట్ మినిట్ లో వీళ్ళు బై ట్రైన్ గానీ బై ఎయిర్ గానీ వచ్చి అక్కడ కోఆర్డినేట్ అయ్యి ఈ ఈవెంట్స్ చేస్తారు. సో అందుకని చెప్పి పెద్ద నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఓవర్ట్, అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, రికగ్నిషన్స్ చేసేవాళ్ళు, కవర్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు. కనీసం ఈ నెట్వర్క్ ని భేదించాల్సిన అవసరం ఎంత ఉంది చెప్పండి. అదిల్ అహ్మద్ నుంచి ఇంకా మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కదా, ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారో ఏ ప్లేస్ టార్గెట్ చేశారో కూడా తెలియదు. తన ద్వారా తెలుసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. కొన్ని ప్లాన్స్ అయితే పాకిస్తాన్ ISI కంట్రోల్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ముందర స్టాక్ పెట్టుకుంటారు. ఇటువంటి చోట్ల స్టాక్ ఏదో హోల్సేల్ డీలర్ స్టాక్ పెట్టుకుని తర్వాత డీటెయిల్డ్ ప్లాన్స్ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. ఆ వేరే వాళ్ళు ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ కి ఒక కోడ్ వర్డ్స్ ద్వారా ఈ స్టాక్స్ డెలివరీ అవుతాయి. ఆ నెట్వర్క్ కూడా భేదించాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్ళు ఈ పాటికి ఎప్పుడో ఇండియాలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు, మన సిటిజన్స్ కూడా అయి ఉండొచ్చు, దానిలో సందేహం ఏం లేదు. పాకిస్తాన్ నుంచి కానీ వేరే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కానీ ఇక్కడికి వచ్చేటట్టు ఉండొచ్చు. ఈ విధంగా లేకపోయినా కానీ ఇప్పుడు ఇన్ఫిల్ట్రేట్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేసే అవసరాలు కూడా చాలా ఉంటాయి. కమ్యూనికేషన్ నెట్వర్క్ వీళ్ళందరిది చాలా భేదించాల్సిన అవసరం ఉంది. చాలా డీటెయిల్డ్ గా ఇంట్రాగేషన్ చేసి వీళ్ళ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నెట్వర్క్, పాన్ ఇండియా నెట్వర్క్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. 350 kgs అనేది చాలా నార్మల్ కాదు. ఇది యాక్చువల్ గా పెద్ద అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంక్లూడింగ్ బ్రిడ్జెస్, రైల్ నెట్వర్క్ ఇటువంటి వాటిని కూడా క్రిటికల్ గా డ్యామేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. అంటే మెయిన్ ఎక్కడ టార్గెట్ అనుకోవచ్చు వివీరావు గారు? అంటే 350 kgల RDX అంటే చాలా పెద్ద మొత్తం. టార్గెట్ ఎక్కడ? అంటే ఇది ఫరియాబాద్ లో మనకు దొరికింది కాబట్టి వాళ్ళ టార్గెట్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు? ఇది ఫరీదాబాద్ లో, అంటే ఫరీదాబాద్ ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా. ఇది ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తుంది. మీకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నోడ్స్ అది. ఇది చిన్న భాగాలు 5 kgs నుంచి 10 kgs వరకు ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేయొచ్చు. అక్కడ నెట్వర్క్ ఉంది. ట్రక్స్ లో కానీ కన్సూమ్ చేసి తర్వాత వేరియస్ ప్యాకేజెస్ లో పంపించడం కానీ, ప్రైవేట్ కొరియర్స్ ద్వారా కానీ, ప్రైవేట్ కార్స్ లో కానీ, విధంగా ఆల్ ఓవర్ ఇండియా 24 to 36 hours లో సప్లై చేయగలిగే కెపాసిటీ ఉంది ఫరీదాబాద్ నుంచి. సో ఆ విధంగా ఇది లాజిస్టిక్స్ హబ్ అనుకోవాలి. అమెజాన్ కి ఎలాగ ఉంటాయో హబ్స్, సెంటర్స్ అలాగా అమెజాన్ కి, బిగ్ బాస్కెట్ కి, వీటికి అలాగే ఇది లాజిస్టిక్స్ హబ్ అనుకుంటారు. ఇది సింగిల్ ఆపరేషన్ కి సంబంధించింది కాదు. లేకపోతే బాంబేలో 13-20 ప్లేసెస్ లో చేసినట్టు 1993లో చేసినట్టు ఒక మెగా సిటీలో ఎలక్షన్స్ టైంలో కానీ, ఈ మొహరం రిలీజియస్ ఫెస్టివల్స్ టైంలో కానీ చేయగలిగే కెపాసిటీ అనుకోవచ్చు. ఈ 2 వేలలో కూడా ఆలోచించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వివీరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ కర్నల్ అర్జున గారు కూడా మనతో పాటు ఫోన్ సిద్ధంగా ఉన్నారు. అర్జున గారు నమస్తే అండి. నమస్కారం అండి. అర్జున గారు, ఇన్ఫర్మేషన్ అంటే ఈ వార్త చూస్తుంటేనే ఒక విధంగా భయం వేస్తోంది. కాకపోతే ఎక్కడికక్కడ మన పోలీసులు ఛేదిస్తున్నారు, వారిని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 350 kgల RDX అంటే ఆ నెంబర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత భారీ స్థాయిలో ప్లానింగ్ చేశారనేది. ఇంకా మనకి అజుల్ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా చాలా మంది ఇంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు, ఏంది టార్గెట్ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎట్లా చూడొచ్చు అంటారు?
ఇంట్లో మేడం యాక్చువల్లీ చెప్పాలనుకుంటే ఎనీ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ లైక్ పోలీసులకి ఎఫ్ఐఆర్ అంటారు చూడండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి, వస్తుందండి ఫస్ట్. ఓకే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ మాక్సిమం ఎవరికి లీక్అవుట్ చేయము మేము, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి లీక్అవుట్ చేయము. కాకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ పంపించేస్తాము ఫ్రమ్ రా నుంచి. సో రాలో వచ్చి ఇట్ ఈస్ వెరీ వెరీ సీక్రెట్ ఏజెన్సీలు ఉంటాయి, టాప్ సీక్రెట్ ఏజెన్సీలు ఉంటాయి. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మిగతా ఎక్కడ పర్టికులర్ ఏ డిస్టిక్ అయితే, ఇప్పుడు ఫరీదాబాద్ అని చెప్తున్నారు కదా, ఫరీదాబాద్ ఇంతకుముందు ఎవరు చెప్పారు, ఫరీదాబాద్ ఇస్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇట్ ఇస్ ఎ బిజినెస్ హబ్. అక్కడ ఎంత బిజీగా ఉంటుందంటే అడ్జసెంట్ ఆఫ్ ది ఢిల్లీ ఓన్లీ చాలా 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 బిజీగా ఉంటారు అక్కడ. ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఉంటుంది అక్కడ ఫరీదాబాద్ లో. సో ఇప్పుడు ఈ ఆర్డిఎక్స్ పట్టుకునే విషయం అంటే మామూలుగా ఆ రా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కన్సర్న్ ఐబీకి వెళ్తుంది, ఐబీ నుంచి మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది మేడం. ఇన్ కేస్ మన ఆర్మీ వాళ్ళు దాంట్లో ఇది చేసుకోవాలంటే సిన్స్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఇది కాబట్టి మేము ఆర్మీ వాళ్ళం మేము వచ్చి జోక్యం చేసుకోమేము. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసుల ద్వారా పోలీసులు పంపించేస్తాం. కన్సల్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు వచ్చి దాన్ని ఎంక్వైరీ చేస్తూ అంత మొత్తం ఇది చేస్తారు, చెకింగ్ చేస్తారు, అంత మొత్తం సెర్చ్ చేస్తారు, కార్డుని సెర్చ్ చేస్తారు. సపోజ్ అంతా ఎక్కడ ఆర్మీ వాళ్ళ కన్సర్న్ లో ఉండదు, పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఉండదు మేడం, అది ఉండదు. సిన్స్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఇది మా ఆర్మీ అండర్ లో ఉండదు మేడం. ఇన్ కేస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇన్ కేస్ ఆఫ్ వాట్స్ కాల్డ్ నార్త్ ఈస్ట్, అక్కడ వేరే వీ హ్యావ్ సపరేట్ పవర్స్ దే. అక్కడ వచ్చి మాకు సపరేట్ పవర్స్ ఉంటాయి. అక్కడ మేము మాక్సిమం మేము చెక్ చేస్తాం అక్కడ, నార్త్ ఈస్ట్ కానీ నార్త్ కానీ. రెస్ట్ ఆఫ్ ఏరియా వచ్చి మేము చెక్ చేయం మేము. సో పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేయాలి. సో ఇందులో ఆ స్పాట్ అంతా మొత్తం చెప్పేస్తాం మేము. అంటే రా నుంచి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు వచ్చి మొత్తం రా వచ్చి ఇన్ఫర్మేషన్ చేస్తే రా ఈజ్ నథింగ్ బట్ మాక్సిమం ఫోర్స్ వచ్చి ఆర్మీ ఫోర్స్ వచ్చి అందులో ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటా ఉంటాడు. అలాగా మాకు సోర్సెస్ ఉంటాయి, మాకు ఆ సోర్స్ ద్వారా తెలిసిపోతుంది పలానా వచ్చి పట్టుకోవచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చేది కాబట్టి రా నుంచే వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి పెద్ద ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ మన దేశానికి సంబంధించిన ఏ విషయమైనా కానీ, ఏ సీక్రెట్ అయినా కానీ ఫస్ట్ రా నుంచే వస్తుంది మేడం. సో ఇది చాలా పెద్ద కుట్ర మేడం. ఇది ఎంత పెద్ద మొత్తం ఆర్డిఎక్స్ అంటే మాక్సిమం ఒక ఏదైనా స్థితి క్లియర్ గా ఇది చేయొచ్చు, మనం టార్గెట్ చేయొచ్చు. వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళ ప్రాణి తెలియదు. మనం ఇంతకు ముందు స్క్రీన్ లో కూడా చూసాం, ఏదైతే అదిల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా చూసాము, మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఒక పక్క స్టెథోస్కోప్ కనిపిస్తుంది అంటే ప్రజల ప్రాణాలు కాపాడడానికి, మరొక పక్క AK-47 గన్ కనిపిస్తోంది ప్రజల ప్రాణాలు తీయడానికి, దాని సేఫ్ జోన్ ఉంచుకోవడానికి గ్లౌజులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కదా మేడం మన ఒకటి ఏంటంటే మన వ్యవస్థ ఎలా ఉందంటే ఇప్పుడు మనకు మన వ్యవస్థను చక్కదిద్దుకోవాలంటే ఈ ఉగ్రవాదం చక్కదిద్దడమే మనది పెద్ద ప్రాబ్లం గా ఉంది మనకు. మన ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాగంటే మన మాక్సిమం ఏజెన్సీ వచ్చి ఈ ఉగ్రవాదుల వెనకాల తిరుగుతూ ఉంటాం అన్నమాట మనం. ఎందుకంటే దేశానికి ఎటువంటి డ్యామేజ్ కాకూడదు. ఫస్ట్ మన వచ్చి రోల్ ఆఫ్ ది దిస్ ఆర్మీ అంటే ఫస్ట్ టు డిఫెండ్ ద నేషన్ ఫ్రమ్ నేషనల్ అగ్రెషన్స్ వచ్చి మన దేశ శత్రువుల నుంచి మనం కాపాడుకోవాలి దేశాన్ని. ఓకే, సెకండ్ దేశ ప్రజల్ని కాపాడి, థర్డ్ వచ్చి దేశ సంపదను కూడా కాపాడాలి మనం. సో ఈ మూడు మాకు మెయిన్ ముఖ్య అంశాలు. ఈ అంశాల్లో ఏం చూస్తామంటే ఫస్ట్ దేశాన్ని కాపాడే ఇది చూస్తాం. దేశాన్ని కాపాడే భాగమే ఇది. ఏదైతే ఉగ్రవాదులను తీసుకొస్తామో, సో దేశాన్ని కాపాడాలంటే ఎలాగా, సపోజ్ ఈ ఆర్డిఎక్స్ కరెక్ట్ ప్రామినెంట్ దీంట్లో పెట్టింటే, ప్లేస్ లో పెట్టింటే మన ఆస్తులతో పాటు డ్యామేజ్ అయ్యేవి ప్లస్ ఎన్నో ప్రాణాలు పోయేవి. లైక్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకు. హైదరాబాద్ లో మన గూగుల్ చాట్ కానీ, లేకపోతే ముంబైలో ఇది కానీ ఎక్స్చేంజ్ ఇది నేషనల్ ఎక్స్చేంజ్ NES కానీ. సో ఇవన్నీ చాలా ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. అటువంటి కాకుండా చూడడానికే మన ప్రైమరీ ఇష్యూ అది. సో మనం వచ్చి దీన్ని కాపాడుకోవాలి. మనం ఫస్ట్ దేశాన్ని కాపాడుకోవాలి, దేశ ప్రజల్ని కాపాడుకోవాలి, మన వాట్స్ కాల్డ్ ప్రాపర్టీని కాపాడాలి మనం. ఇది మన ముఖ్య ఉద్దేశం. కరెక్ట్, మీరు అంటున్నారు, స్క్రీన్ లో చూపిస్తున్నారు
ఒక పక్క స్టెటోస్కోప్, ఒక పక్క వచ్చి ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ ద నేషన్ మేడం. ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ఫోర్స్. కానీ ఇంకా ఈ ఉగ్ర దాడికి సంబంధించి ఎవరైతే ప్లాన్ చేశారో వారంతా క్లియర్ గా మనకి ఇంకా దొరికినట్టు కనిపించట్లేదు. ఇంకా ఎవరెవరు ఎక్కడ దేశంలో ఏ ప్లేసెస్ లో నక్కున్నారో వాళ్ళ ప్లానింగ్ ఏంటో తెలియదు. ఏదైతే డాక్టర్ ముజ్మిల్ వ్యవహారం బయటకు రావడానికి కూడా ఆదిల్ అహ్మద్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఒకటి ఇచ్చారంటే ఇంకా ఏ ప్లేసెస్ లో ఎంత క్వాంటిటీలో ఈ ఆర్డిఎక్స్ కావచ్చు, ఈ పేడు పదార్థాలు కావచ్చు అనేది మనకి ఇంకా తెలియదు. మనకి తెలియాలి అంటే మేడం ఇంట్రాగేషన్ లోనే తెలుస్తుంది. ఇంట్రాగేషన్ వచ్చే చాలా చాలా సీక్రెట్ టాప్ సీక్రెట్ గా జరుగుతుంది అది. ఎందుకంటే ఇతను పట్టుకున్నారని చెప్పేసి తెలిసిన తర్వాత మీతో అంతా అలర్ట్ అయిపోతారు మేడం. ఓకే, అలర్ట్ అయిపోయి వాళ్ళు కొద్ది రోజుల వరకు అదే బిలంలోకి బిలంలోకి పోతుందని చెప్తారు, దీంట్లో పోవడము అలా జరుగుతుంది. హైడ్ అయిపోతారు. ఇతని ద్వారా ఏంది ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళ టార్గెట్లు ఎక్కడ టార్గెట్ అని చెప్పేసి మొత్తం తెలుసుకుంటాం మనము. ఇంట్రాగేషన్ లోనే తెలుస్తుంది ఆ విషయం. ఇంట్రాగేషన్ అంత త్వరగా కాదు, దీంట్లో కూడా కేటగిరీస్ ఉంటారు. మామూలు ఉగ్రవాది, మీడియం ఉగ్రవాది, కట్టర్ ఉగ్రవాది అని చెప్పేసి. కట్టరు ఉంటే అసలు విషయాలు అతని నుంచి రాబట్టడం చాలా చాలా కష్టం మేడం. ఎంత హింసించినా ఎంత ఇది కొట్టినా వాళ్ళు విషయాలు చెప్పరు. సో దిస్ ఇంట్రాక్షన్ విల్ ప్రొలాంగ్, అంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. మామూలుగా ఇప్పుడు మీడియా మీ ద్వారానే తెలుస్తాయి, మీకు వచ్చి ఇచ్చేస్తారు. వాళ్ళ వ్యక్తి ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు ఈ ఇంట్రాగేషన్ లో అని చెప్తారు. అది మీరే మాకు ఇస్తారు, మాకు ఓకే అంటే పబ్లిక్ ఇస్తారు. మీరు ఇందులో చెప్పడం ఏంటంటే ఉగ్రవాద ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు మేడం. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్రాగేషన్ లో రివీల్ అయితే పర్లేదు, లేకపోతే కష్టమే. అది చెప్పేంత వరకు మేము ఇంట్రాగేషన్ చేస్తూనే ఉంటాము. అంటే పోలీస్ ఉంటాము, నాట్ ఆర్మీ. ఇన్ కేస్ ఆఫ్ నార్త్ ఈస్ట్ వచ్చి మేము దాంట్లో జోక్యం చేసుకుంటాం కొంచెం. సో మాక్సిమం ఆర్మీ ఫోర్సెస్ వచ్చి లా అండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోండి మేడం. ఇదంతా పోలీసుల వ్యవహారమే, పోలీసులే చూసుకుంటారు ఇదంతా. ఓకే, కానీ ఏదైతే ఇప్పుడు గుజరాత్ లో 3 చిక్కినట్టుగా తెలుస్తుంది ఉగ్రవాదులు. మనకి దాంట్లో ఆ విచారణలో తెలిసిన విషయాలు ఏంటంటే ఒక్కరు దాంట్లో ఏదైతే 3 చీరారు, ఒక్కరిది హైదరాబాద్ గా తెలుస్తోంది, మరొకరిది అహ్మదాబాద్, మరొకరిది లక్నోకి చెందినటువంటి పర్సన్ గా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఢిల్లీలోని అనేక ప్రాంతాలు రెక్కి నిర్వహించారు. ఎక్కడ ఏది చేయాలి ఏంటి అనేది చూసిన తర్వాత ఈ బాంబ్ బ్లాస్ట్లతో పాటు రసాయన పదార్థాలను కూడా చేయాలంటే రసాయన పదార్థాలతో కూడా దాడి చేయాలి అని చెప్పి మనకి బాక్సులు కనిపిస్తున్నాయి. 14 బాక్సులు, 14 బాక్సుల్లో ఈ ఎల్ఈడి అనేది వేర్వేరుగా ఉంచి 14 బాక్సుల్లో సేఫ్ గా ఉంచారు. దాంతోపాటు దేశంలో వీరైతే ప్లేసెస్ పెట్టుకున్నారో ఆ ప్లేసెస్ లో అన్ని పేలుళ్ళు కూడా ఒక్కసారి జరిగే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి మిగతావన్నీ కూడా హోల్డ్ లో ఉన్నట్టు అనుకోవచ్చా? నచ్చింది మేడం. నేను అదే లాస్ట్ నేను నా స్టేట్మెంట్ లో చెప్పాను ఇప్పుడు ఇందాక. ఇప్పుడు ఎవరైతే ఈ 3 పట్టుబడారో మేడం, ఇందులో చాలా పెద్ద ఇది ఉంటుంది, నెట్ ఉంటుంది. ఆ నెట్ అంటే క్లుప్తంగా చెప్తాను చూడండి. క్లుప్తంగా అంటే కొంచెం జస్ట్ గా చెప్తాను నేను. పాకిస్తాన్ ఎవరు టార్గెట్ చేస్తుంది? ఫస్ట్ మన ఇండియా వాళ్ళ ముస్లిమ్స్ నే టార్గెట్ చేస్తుంది. వాళ్ళకైతే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని తీసుకుంటుంది. అది నెట్ ద్వారా తెలిసిపోతుంది వాళ్ళకి ఏంటి ఏం కథ, ఎవరికైతే ఆర్థిక పరిస్థితులు ఎలాగుంటాయి ఏంటని చెప్పేసి. సో ఆర్థిక పరిస్థితులు ఆర్థికంగా చాలా వెనుకబడిన వాళ్ళని తీసుకొని వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తుంది మేడం. ఎస్పెషల్లీ టెక్నికల్ నాలెడ్జ్. ఇందులో టెక్నికల్ నాలెడ్జ్, నాన్ టెక్నికల్ నాలెడ్జ్ అంటారు అనమాట. ఇందులో వీళ్ళు ఇంత మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు. హైదరాబాదీ కానీ ఎవరైనా కానీ ముస్లిమ్స్, బేసికలీ వాళ్ళంతా ముస్లిమ్స్ ఇఫ్ యూ సీ దర్ నేమ్స్. ఓకే, ఈ ముస్లిమ్స్ టార్గెట్ చేసి వాళ్ళకి ఫండింగ్ చేస్తారు మేడం. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద పాకిస్తాన్ బట్ ఆల్సో ఫ్రమ్ మన ఇండియాలో ఉన్న కొన్ని సంస్థలు అంటే అగైన్ పాకిస్తాన్ తో పోషింపబడే సంస్థలు. ఆ సంస్థలు కానీ ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఫండింగ్ ఎలా ఉంటుందంటే ఫండింగ్ నాట్ ఓన్లీ హిస్ ఫ్యామిలీ బట్ ఆల్సో హిస్ ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరికీ ఫండింగ్ అవుతుంది. ఇందులో వాళ్ళంతా ఫైనాన్షియలీ విధిపోతారు. ఇప్పుడు వీళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు కావచ్చు, ఏదైతే రసాయనాలు చెప్తున్నా ఇవి కూడా పాకిస్తాన్ నుంచి డ్రోన్ల సాయంతోనే బోర్డర్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది కరెక్టే మేడం, ఇది కరెక్టే. ఎందుకంటే డ్రోన్లు మేడం మన
బార్డర్ వచ్చి చాలా పెద్దది మేడం. మన బార్డర్ వచ్చి చాలా పెద్దది. ఒకటి వాటర్ పరంగా బార్డర్ ఉంది మనకు, దాని తర్వాత సర్ఫేస్ పరంగా బార్డర్ ఉంది, దాని తర్వాత హిమాలయ బార్డర్ ఉంది. సో చాలా పెద్దది బార్డర్. సో మేము మాక్సిమం బార్డర్ లో కొన్ని ప్రాంతాల్లో బిఎస్ఎఫ్ ఉంటుంది మేడం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. కొన్ని ప్రాంతాల్లో వేరే ఫోర్స్ ఉంటుంది. సో మాక్సిమం మేము వచ్చి నార్త్ ఈస్ట్ అంటే నార్త్ వచ్చి మేమే కవర్ చేస్తాం, ఆర్మీ వాళ్ళే కవర్ చేస్తాం. అక్కడ నుంచి రావడానికి చాలా కష్టం, ఎందుకంటే అక్కడ నుంచి రావడానికే అది వచ్చే టార్గెట్. అది అక్కడ నుంచి ఈజీగా రావచ్చు అని చెప్పేసి. కానీ మేము ఉన్నంత మూలాల మాక్సిమం అక్కడ నుంచి రారు ఎవరు, ఓన్లీ పాకిస్తాన్ లో వచ్చారు. మీకు బాగా తెలుసుంటే 1999 లో గుస్పేటి సెంటర్ అంట, వాళ్ళు వచ్చి ఎంట్రీ అయ్యారు. పాకిస్తాన్ సోల్జర్సే ఉగ్రవాదాల్లాగా తయారయ్యి వాళ్ళు వచ్చి ఎంట్రీ అయ్యారు. ఎక్కడ మన తుర్తుక్ అంటారు అనమాట. అది తుర్తుక్ వచ్చి అదే టైగర్ హిల్స్, అక్కడే ఎంట్రీ అయ్యారు. అక్కడే వాళ్ళకి ఇది యుద్ధం లాంటిది జరిగింది. దట్ ఇస్ కాల్డ్ ఆపరేషన్, ఇట్స్ నాట్ యుద్ధం. సో ఎక్కడైతే ఈజీ ఎంట్రీ ఉంటుందో, ఈజీ యాక్సెస్ ఉందో వాళ్ళు చూస్తారు మేడం, వాళ్ళు చూస్తారు. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ ఈ డ్రోన్ల ద్వారా. ఎస్, మీకు తెలిసే ఉంటుంది, ఈవెన్ నైట్ వచ్చి పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ డ్రోన్ల ద్వారా వెపన్స్ వచ్చి సప్లై అయింది. మీకు లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ గో త్రూ ద న్యూస్, సో వెపన్స్ వచ్చి డ్రాప్ చేశారు అక్కడ. కానీ ఒక అన్నం చోట డ్రోన్ కూడా పాడైపోయి, ఒక రేంజ్ ఉంటుంది కదా డ్రోన్, కానీ ఆ రేంజ్ పరిమితి మించిన తర్వాత ఆ డ్రోన్ వచ్చి వర్క్ చేయకుంటే అక్కడ వచ్చి కింద పడిపోయాయి వెపన్లు. అవి మనం క్యాప్చర్ చేసుకున్నాము. సో వాళ్ళకి టార్గెట్ ఎంతవరకు ఉంటుందో, రేంజ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు వచ్చి డ్రోన్లు పంపించేస్తారు. అక్కడ ఇదంతా నెట్ మేడం, ఇదంతా వాళ్ళకి చెప్పేస్తారు పలానా చోటికి పలానా దీనికి వచ్చి పాయింట్కి వచ్చి వస్తాయి, మీరు అక్కడ ఉండాలని చెప్పేసి. సో ఇవన్నీ టెక్నాలజీ పరంగా మనం చూస్తున్నాం కదా, బార్డర్ లో చీమ చిటుకుమన్న మనకు తెలుస్తోంది, ఎక్కడ ఏ కదలిక జరిగినా సరే మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది అనేది. ఎగ్జాక్ట్లీ మేడం, అందుతుంది. కానీ సెన్సిటివ్ ఏరియాస్ మేడం, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సెన్సిటివ్ ఏరియాస్ అంటే అగైన్ ఐ విల్ బ్రీఫ్ యూ. ఇప్పుడు ఒక రాజస్థాన్ మొత్తం ఎడారి మేడం, మనం అక్కడ పహారా కాస్తూనే ఉంటాం, మనం ఎల్లవెల్ల పహారా కాస్తూ ఉంటాం. కానీ క్లైమేటికలీ ఎప్పుడైతే ఇది అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే క్లైమేట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో వచ్చి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది టెక్నికల్ గా. ఈవెన్ అక్కడ వచ్చి మన సాంకేతికంగా మన టెక్నాలజీ కొంచెం ఇది అవుతుంది అక్కడ. సో ఇవన్నిటికి మన వీక్నెస్ వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ వీక్నెస్ మనకు తెలిసిపోతుంది. మన వీక్నెస్ ఏంటంటే, మనం బార్డర్ లో ఏదో ఒక చోట మనం మాన్యువల్ ఎర్రర్ అంటారు అనమాట ఇది. ఓకే, ఏదో ఒక చోట మనం ఖచ్చితంగా ఇది అవుతుంది, కానీ ఇంటెన్షన్ కాదు, ఇది డెలిబరేట్ కాదు ఇది. సో వాళ్ళు దాన్ని అనుకూలంగా చూసుకొని డ్రోన్ల ద్వారా పంపించుంటారు. దర్ ఇస్ నో డౌట్, ఇట్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్. ఓకే, ఎలా వచ్చింది అంటే మన బిఎస్ఎఫ్ కానీ, లేకపోతే ఆర్మీ వాళ్ళు కానీ, లేకపోతే వేరే స్పోర్ట్స్ కానీ వాళ్ళు ఇంటెన్షనల్ గా పంపించిందని చెప్పేసి నేను నమ్మనేది. ఓకే మేడం. సో అందుకని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎక్కడైతే ఎక్సెస్ ఎంట్రీ బాగా ఇదిగా ఉందో ఎక్సెస్, సో దాని ద్వారా ఎక్కడైతే మన రేంజ్ లేదో, మన రడార్స్ రేంజ్ దొరకదో, ఇది లేకపోతే ఇది కూడా యూజ్ చేయొచ్చు, జామర్స్ యూజ్ చేయొచ్చు. సో ఇచ్చేయడానికి సో ఏదో ఒకటి తత్వం చేసి వాళ్ళు పంపించారు, మనం ఇక్కడికి పంపించేశారు. సో దీన్ని వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళది ప్లానింగ్ అయితే ఇక్కడ వరకు పంపడమే, భారతదేశంలో పాయింట్కి పంపడమే. దాని తర్వాత వీళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకొని మొత్తం దేశం అంతా స్ప్రెడ్ చేసే ప్లాన్ వీళ్ళది. స్క్రీన్ లో కూడా చూస్తున్నాం, ఏదైతే మన పోలీసులు స్వాధీనం చేసుకున్నారో ఆ ఆయుధాలని, ఆ రసాయనాలని కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో అయితే చూస్తున్నాము. అయితే అర్జున్ గారు, ఈ విచారణలో గుజరాత్ లో చిక్కిన ఐసీసీ ఉగ్రవాదులను విచారించినప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నారు. మెయిన్ గా ఆర్ఎస్ఎస్ ఆఫీసులనే, మెయిన్ ఆఫీసులు ఏదైతే ఉంటాయో వాటినే టార్గెట్ మాకు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఆర్ఎస్ఎస్ సంబంధించిన దానికి నో ఆన్సర్ మేడం. వాళ్ళకి మెయిన్ ఆర్ఎస్ఎస్ లేనే కాదు మేడం, మెయిన్ ఇండియా టార్గెట్ వాళ్ళకి. ఆర్ఎస్ఎస్ స్పెసిఫిక్ గా చెప్పడం అంటే ఓకే, దట్ ఈస్ దేర్ ప్రివిలేజ్, ఐ డోంట్ డినై ఇట్. ఆర్ఎస్ఎస్ అని చెప్పడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది తెలుసు, కానీ వాళ్ళ టార్గెట్ ఇండియా మేడం. వాళ్ళ టార్గెట్ ఇండియా. ఆర్ఎస్ఎస్ అండ్ కంప్లీట్ ఇట్స్ నాట్ ఆర్ఎస్ఎస్ ఈజ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, బట్ వెన్ ఐ మెన్షనింగ్ వాళ్ళ టార్గెట్ ఇండియా. ఇండియాని సర్వనాశనం చేయని చెప్పేసి వాళ్ళ కలలు కంటున్నారు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇంపాసిబుల్ పాసిబుల్. ఎస్ వాళ్ళ ఎన్నికల కన్నా ఇంపాసిబుల్ ఆ విషయం. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా దాదాపుగా 350 కిలోల RDX ని పట్టుకున్నారు. చాలా పెద్ద ప్రమాదం నుంచి సేఫ్ జోన్ లోకి వచ్చాం అనుకోవచ్చు. ఈ ఉగ్రదాడులు కుట్ర ఏతుందో దాన్ని పటాపంచలు చేసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. ఇది బులెటిన్ అప్డేట్స్. ఫర్